జై శ్రీరామ్. సనాతన ధర్మ విశ్వాసం కలిగిన అందరికీ నమస్సులు. ఈ వీడియో కొద్దిగా ఓపికగా చూస్తే బాగుంటుంది. ప్రస్తుత తరుణం సామాజిక మాధ్యమాలలో వైష్ణవం స్మార్తము, ఇక్కడ శైవం వైష్ణవం అనే పదాలు వాడకుండా స్మార్తము వైష్ణవము అనే ఒక రెండు వర్గాలుగా చీలిక ఏర్పడి సామాజిక మాధ్యమాలలో అనేక విస్తృతమైనటువంటి కువ్యాఖ్యలతో, వ్యక్తిగత దూషణలతో ఒక బహిర్గతమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే సమున్నతమైనటువంటి ఉత్తమ లక్షణముల చేత విదేశాలకు కూడా వ్యాప్తి చెంది అనేక దేశ ప్రజలలో సుస్థిరత్వాన్ని పొందినటువంటి, అంటే సుస్థిరతను, శాశ్వతమైనటువంటి ప్రతిష్టను పొందినటువంటి హిందూ ధర్మం, హిందూ మతం ఆ తర్వాతి కాలంలో బౌద్ధ మతము ఈ రెండు ప్రవాహాలుగా చీలిపోయింది. ఈ ప్రవాహంలో ఒకనాటి కాలంలో బౌద్ధం చాలా అద్భుతంగా వ్యాప్తమైంది భారతదేశంలో. ఎందుకంటే బౌద్ధంలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. స్వీకరిస్తే శాంతి, కరుణ, సమసమాజము, ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఆదర్శము, ఇవి ఆనాటి ప్రజలను ఆకర్షించింది. ఈ బౌద్ధంలో చెప్పబడినటువంటి విశేషాలు కూడా హిందూ ధర్మంలో ఉన్నవే, మన సనాతన ధర్మంలో ఉన్నవే. ఏమిటి? శుద్ధ శాకాహారము, జంతుబలి నిషేధము, భూతదయ, ఇవన్నీ సనాతన ధర్మంలో అనాదిగా ఉన్నటువంటివే. కాబట్టి ఇక్కడ సనాతన ఆర్ష ధర్మములో బీజప్రాయంగా ఉన్నటువంటి సూత్రములను కొన్నింటిని స్వీకరించి బౌద్ధము చాలా ప్రభావాన్ని చూపించింది. కానీ ఆ తర్వాత కాలంలో దాన్ని అనుసరించేటువంటి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిలో కలిగినటువంటి మార్పుల వల్ల అది మళ్ళా రెండు శాఖలుగా విభజన చెంది దానిలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు కలిగి ఒక రకమైనటువంటి నాస్తికత్వం అనేటువంటిది కూడా ప్రబలి మరల భారతదేశం నుంచి దాన్ని పంపించి వేశారు. ఎందుకంటే చరిత్ర ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో వ్రాస్తున్నట్టుగా క్రీస్తు పూర్వము ప్రారంభించిన అలెగ్జాండర్ దండయాత్రతో హిందూ భారతదేశానికి విదేశీయుల యొక్క ప్రమాదం అనేటువంటిది ప్రారంభమైంది. అలెగ్జాండర్ దండయాత్రలు ఇక్కడ మత ప్రసక్తి లేని సామ్రాజ్య విస్తరణ, దురహంకార భూయిష్టమైనటువంటి దండయాత్ర. అందుకే అలెగ్జాండర్ యొక్క ఈ ప్రపంచ దండయాత్రలో అక్కడ ఎక్కడ మత ప్రసక్తి అనేటువంటిది మనకు కనిపించదు. సామ్రాజ్య విస్తరణ, తను తిరిగి వెళ్ళేటువంటి దారిలో ఎంతోమంది వైరాగ్యంతో తపస్సులు చేసుకుంటున్నటువంటి
చాలామంది యోగులను మీరేం చేస్తున్నారు అని అహంకారంతో గద్దించి అడిగితే మౌనంగా తిరస్కరిస్తే ఆ దురహంకారి వారందరినీ సంహరించి వాళ్ళ శరీరాలను చెట్ల కొమ్మకు వేలాడదీసి వెళ్ళిపోయాడు. కానీ అతడు కూడా సుఖపడలేదు. చివరికి భారతదేశం నుంచి వెళ్తూ వెళ్తూ తన యవ్వనంలోనే అర్ధాంతరంగా కన్నుమూశాడు. ఆ తరువాత ఒక 1000 సంవత్సరాలు దాదాపుగా హిందూ బౌద్ధముల యొక్క ప్రభావంతో భారత జాతి పెద్ద సంఘటనలు ఏవీ లేకుండానే కాలం గడిపింది. ఆ తరువాత కాలంలో అవతరించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదులు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క అవతరణ కర్మ నిష్కర్మల అంటే కర్మ నిష్కర్మ ఈ ముందు వెనుకలను సిద్ధాంతంతో ఉద్ధరించి వేదము యొక్క సమగ్రతను సుస్థిరంగా నిర్వచించి ఒక అద్భుతమైనటువంటి సనాతన ధర్మ పునఃప్రతిష్టాపన ఆదిశంకర భగవత్పాదుల వారు చేశారు. ఏ జ్ఞాన వైరాగ్యములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి బౌద్ధములో సమాజానికి నూతనంగా కనిపించి ఆకర్షించాయో అవన్నీ కూడా వేదములోనే ఉన్నాయి అని నిరూపిస్తూ జీవాత్మ పరమాత్మల యొక్క నిజస్వరూపాన్ని ఉపనిషత్తుల సంమితంగా నిరూపించినటువంటి జ్ఞాని ఆదిశంకర భగవత్పాదులు. అందుకే భారతీయ హిందూ సమాజానికి ఒక నూతన జీవం పోశారు శంకర భగవత్పాదులు. ఆదిశంకర భగవత్పాదుల యొక్క రాకతో హిందూ సమాజములోని మేధావుల దృష్టిలో బౌద్ధమతానికి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఏర్పడ్డది. భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధమతం ఆదిశంకర భగవత్పాదుల ఆగమనం తర్వాత సిద్ధాంతపరంగా అది క్షీణించింది. కాబట్టి ఇక్కడ శంకర భగవత్పాదుల యొక్క ఆగమనం అనేటువంటిది సనాతన ధర్మంలో సనాతన ధర్మ పునర్వైభవానికి ఒక అద్భుతమైనటువంటి మలుపు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మీరు అద్భుతంగా చరిత్రను తిరగవేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మధ్యకాలంలో వాదాలతో చీలిపోతున్నటువంటి హిందూ సమాజం యొక్క ప్రస్తుత స్థితిని మనం గమనించాలి. చాలా ఈ వాదములు ఎలా ఉన్నాయి అంటే మేము చెప్పేది సిద్ధాంతం, మేము ఏవైతే నమ్ముతామో అవి మాకు ప్రమాణం, మా సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నవే పురాణములు, మా సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేటువంటివే మాకు ప్రమాణ గ్రంథాలు అని మాట్లాడితే సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమన్వయ దృష్టి ఎక్కడ ఉంది? శంకర భగవత్పాదుల వారి యొక్క ఆగమనంతో ఎన్ని మార్పులు జరిగాయి? సరిగ్గా ఒక ఏకత్వానికి దారి తీస్తున్నటువంటి సమాజంలో కొంతమంది మహనీయులుగా పేరు పొందినటువంటి వారు ఏదో ఒక వ్యాఖ్య చేయటం, దాని మీద దుమారం రేగటం, ఇది అవసరమా ఈ సమాజానికి? శ్రీమత్ పరమహంస పరివ్రాజకులుగా పేరు పొందినటువంటి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు సరిగ్గా మొన్నటి సమతా కుంభ్ ఉత్సవాలలో ఆదిశంకరులు చతురామ్నాయ పీఠములు స్థాపించలేదు అని ఒక వారి భాషలో ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు మేధావులు, వారు వారి అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చారు అని. ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని ఎవరు మిమ్మల్ని అడిగారు? ఇప్పుడు అవసరమా? చాలా వైరుధ్యాలు ఉన్నాయి.
పీఠముల యందు కానీ, పీఠ సంప్రదాయాల్లో కానీ, తర్వాత చాలా ఇప్పుడు వైష్ణవంలోనే చాలా రకాలైనటువంటి భిన్న భిన్నమైనటువంటి వాదములు ఉన్నాయి. వడగలయ్యని, తింగలయ్యని చాలా ఉన్నాయి. అంటే వైష్ణవంలో లేవా? ఉన్నాయి. చరిత్రలో లేవా? ఉన్నాయి. చాలా భేదాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని చర్చించుకుంటూ కూర్చుంటే కాదు. ఏదైనా ఒక మాట మాట్లాడితే ప్రస్తుతం క్షణకాలంలో అది విశ్వవ్యాప్తమవుతోంది. ఇటువంటి సందర్భంలో మహనీయులైనటువంటి వ్యక్తులు కొంత జాగ్రత్తగా మాట్లాడటం అనేటువంటిది ఇప్పటి సమాజానికి చాలా అవసరం. చరిత్రను అంటే సమగ్రంగా అధ్యయనం చేసే సమయము ఎవరికీ లేదు. కొన్ని దొరికినటువంటి ఆధారాలతో నిందలు చేయటం, నిందలు వేయటం, దీనివల్ల ఏం సాధిస్తున్నాం మనం? వాదముల కంటే సాధన గొప్పది అని సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అది నిజము. ప్రస్తుతం సనాతన హిందూ ధర్మానికి ప్రమాదం ఎక్కడ అంటే ఆధునికంగా కొత్తగా వస్తున్నటువంటి కొన్ని సిద్ధాంతాలు. యువత హిందూ ధర్మం పట్ల ఆకర్షితులు కావట్లే. హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల వారు అంతర్యుద్ధాలతో తిరిగి హిందూ ధర్మం మీద దాడి, ఇలా చాలా రకములుగా హిందూ ధర్మానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి దశలో నా వరకు నేనైతే బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రస్థానం మీరు చూడండి. వారిని నిందించటం లేదు, గౌరవిస్తూనే మాట్లాడుతున్నాము. నిజంగా వారు చాలా గొప్పవారు, కాదని చెప్పట్లే. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. వారికి తోచినట్టుగా వారు సనాతన ధర్మానికి కృషి చేస్తూ ఉన్నారు. సంతోషం, నమస్కారం వారికి. కానీ వేల సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో అంతర్భాగమై చాలామందికి నమ్మకం రామేశ్వర క్షేత్రం. ఇప్పుడు కొత్తగా రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించలేదు అని చెప్పటం వల్ల ఏమి సాధించినట్టు లెక్క చెప్పండి? దీనికి మేము పురాణ ప్రమాణాలు చూపిస్తే మీరు ఒప్పుకోరు. ఇవేవి పురాణాలు కావంటారు. క్షేత్ర మాహాత్మ్యాల విషయానికి వస్తే క్షేత్ర మాహాత్మ్యములు వేరు, గ్రంథాలు వేరు. ప్రతిదానికి వాల్మీకి రామాయణం ప్రమాణం అంటే ఇక క్షేత్ర మాహాత్మ్యాలు ఎక్కడికి వెళ్తాయి? ఒక క్షేత్రము ఎందుకు అంత గొప్పగా పరిడవిల్లుతోంది? ఆ క్షేత్రానికి ఆ మాహాత్మ్యాన్ని ఎందుకు చెప్పారు? అసలు ఎలా సమన్వయం చేసుకోవాలి? ధర్మాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక చోట ఒక విశేష ధర్మం చెబితే ఆ విశేష ధర్మాన్ని ప్రాంతీయ ధర్మంతో కొట్టివేస్తారు. సామాన్య ధర్మం విశేష ధర్మం చేత కొట్టివేయబడితే విశేష ధర్మం ఆపద్ధర్మం చేత కొట్టివేయబడుతుంది. ఎక్కడ ఏది ఎలా అనేటువంటిది ఇది శాస్త్రముతో సమన్వయంతో ఆలోచించి అక్కడ తీసుకోవాలి. ఎందుకంటే వ్యాస వాంగ్మయంలోనే అనేక రకములైనటువంటి వ్యాఖ్యలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేయకుండా ఉండటం ఉత్తమోత్తమైనటువంటిది. ఈ మధ్యకాలంలో స్మార్తుల మీద చాలామంది వైష్ణవులు, ముఖ్యంగా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు చెబితే అవసరంలే, ఎందుకంటే తెలుసు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా నా మీద వీడియో పెడతారని తెలుసు.
అయినప్పటికీ కూడా సత్యమును ఆవిష్కరింపచేసే సమయంలో ఇప్పుడు ఎవరో ఒకతను నేనేదో తిట్టాను అని ఏదో ఒక వీడియో పెట్టారు, ఒక వైష్ణవ సోదరుడు. నేను ఎక్కడో ప్రవచనం చెప్పాను, ఆ ప్రవచనంలో కృష్ణుడు ఎక్కడ కూడా నేను కర్తను కాను అంటే నేను కర్తను ఈ అహంకర్తృత్వ భావన తొలగించుకోండి అని ఆ ఘట్టాన్ని చెప్పే సమయంలో కొన్నింటిని నేను ఉల్లంఘించడం జరిగింది. అంతవరకు మాత్రమే ఆ వీడియో తీసుకొని మీరు భగవద్గీత ఇతనికి తెలియదు, ఎర్ర శాల్వా వేసుకుంటారు అని మా ఆహార్యం మీద కామెంట్లు చేస్తూ సబ్జెక్టును పక్కతో పట్టిస్తున్నారు. నేను పండితున్నా కాదా నా దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది. నేను గొప్ప పండితున్నని కూడా చెప్పుకోవట్లే, నాకు తెలిసింది కొంత. ఇది నా ఆహార్యం, నా ఆహార్యం అనేటువంటిది నా ఇష్టం. అంతేకాని ఇంకా ఒక మాట ముఖ క్షౌరాలు ఇవన్నీ మీకు అనవసరం. ఇవి వ్యక్తిగతమైనటువంటి టార్గెట్. అలా మాట్లాడితే చిన్నజీయర్ స్వామి వారు విదేశీ ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు అని మేము అడిగామా ఎప్పుడైనా? విదేశాలలో వారు ఎందుకు వెళ్తారు? అదేమైనా సంప్రదాయమా? ఇది మేమేమైనా అడిగామా? ఇప్పుడు ప్రశ్నిస్తే ఏమవుతుంది? మేము ప్రశ్నించవలసి వస్తుంది. ఇక్కడ సబ్జెక్టు వరకు మాట్లాడండి. సబ్జెక్టు తప్ప ఇంకొకటి అవసరం లేదు. చర్చ పెట్టుకుందాం. ఆదిశంకర భగవత్పాదుల వారు 4 పీఠములు స్థాపన చేశారా లేదా? ఇది ఒక సమగ్రమైన చర్చగా వెళ్ళాలి. ఈ చర్చ మీకు ఏం ఉపయోగపడుతుంది? రామేశ్వరంలో రాముడు లింగాన్ని స్థాపించలేదు అని చెప్పడం చేత మీరు ఏం సాధిస్తారు? ఆ క్షేత్రము కొన్ని వందల సంవత్సరాలుగా పూజించబడుతోంది. హిందూ ధర్మంలో చాలా అద్భుతంగా ఆ క్షేత్రానికి ఒక మాహాత్మ్యం ఉంది. కీసరగుట్టలో కూడా రామలింగేశ్వరుడే, మా ధర్మపురిలో కూడా రామలింగేశ్వరుడే. రామలింగేశ్వర దేవాలయాలు కొన్ని వేలున్నాయి. ప్రతి చోట కూడా రాముడు ప్రతిష్టాపన చేశాడనే చెబుతారు. ఇవేవి వాల్మీకి రామాయణంలో ఉండవు. వాల్మీకి రామాయణంలో లేనంత మాత్రాన అవి ప్రమాణం కాదు అని మీరు ఎలా చెబుతారు? క్షేత్ర మాహాత్మ్యాలు వేరు. ఏ క్షేత్ర మాహాత్మ్యాన్ని ఆ క్షేత్రానికి అన్వయించుకోవాలి. ఇది విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఇక్కడ దీనివల్ల సాధించగలిగేది ఏమిటి? అందువల్ల నేను చెప్పేది ఒక్కటే. ఇప్పుడు స్మార్త సంప్రదాయం, ఈ స్మార్త సంప్రదాయం మీద విషం కక్కుతున్నారు. అద్వైత దర్శనాన్ని అనుసరించడమే ఈ స్మార్త సంప్రదాయం. ఆయా దేవతలను ప్రధాన దేవతలుగా పూజించేటువంటి వాళ్ళు ఆయా సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆగమాలకు, ఆ ఆగమాలలో చెప్పినటువంటి పూజా విధానాలకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇక్కడ శృతి, స్మృతి, ఈ స్మృతియందు చెప్పబడినటువంటి ధర్మాలకు, నిత్యకర్మలకు, యజ్ఞయాగాదులకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు స్మార్త సంప్రదాయాలు. అంటే సైద్ధాంతికంగా ఒకే తత్వాన్ని అంగీకరిస్తూ ఏ నామరూపాదులతో ఆరాధించినా ఆ పరమార్థ తత్వాన్ని ఆరాధించినట్లు విశ్వాసంతో ఈ సంప్రదాయం వారికి ఈ దేవత ప్రధానమైనటువంటిది, దీనినే పూజించాలి, ఆ దేవత అప్రధానమైనటువంటిది అనేటువంటి ఆలోచన లేకుండగా ఆయా సమయములలో నిత్య కర్మానుష్ఠానానికి ప్రాధాన్యతను ఇస్తూ ఎవ్వరి పట్ల కూడా ద్వేషం చూపించకుండగా శృతియందు, స్మృతియందు, వేదము యందు చక్కగా చెప్పబడినటువంటి దేవీ దేవతల ఆరాధన చెయ్యటం ఏదైతే ఉన్నదో ఇది స్మార్త సంప్రదాయం. శంకర భగవత్పాదుల వారు ఆ దేవత ఆరాధనలలో ఉన్న ద్వేషాలను తొలగించి అన్ని మతాలు
సకల దేవత ఆరాధనలు మంచివే, అవన్నీ కూడా ఆచరణములియేవే, అంటే ఆచరణ యోగ్యమైనటువంటివే అని శైవం, శాక్తేయం, వైష్ణవం, సౌరం, గానాపత్యం, కౌమారం వీటన్నింటి మధ్య కూడా సౌమనస్యం ఏర్పరిచి ఒక చక్కటి ఆరాధనా పద్ధతిని, అందుకే షణ్మత స్థాపనాచార్య అని శంకర భగవత్పాదుల వారికి పేరు వచ్చింది. కాబట్టి శంకర భగవత్పాదుల వారి యొక్క ఆగమనం తరువాత పంచాయతనం అనేటువంటిది శంకరుల కంటే ముందే ఉన్నది. శంకరులు ఆరంభం చేశారు అని కాదు, ఇది వేదము యందు ఉన్న ఆరాధనయే. కానీ శంకర భగవత్పాదుల వారు దీనిని క్రమబద్ధం చేశారు. క్రమబద్ధం చేసి శివ, విష్ణు, శక్తి, ఆదిత్య, గణపతి ఇది నిత్య పూజగా పెట్టుకున్నారు. కాబట్టి నిజానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, మధ్యయుగంలోనే భక్తివాదాలకు ప్రాబల్యం వచ్చి శైవ వైష్ణవాది భేదాలు దృఢంగా నాటుకోవటానికి పూర్వమే ఈ స్థితి ఉంది. ఈ స్థితి తరువాత వచ్చినటువంటి స్థితి కాదు. ఎందుకంటే కాళిదాసు వ్రాసినటువంటి కుమార సంభవంలో, కుమార సంభవం గ్రంథాన్ని తివ్వండి ఒకసారి, మీకు పురాణాల దగ్గరికి అక్కరలే. ఏకైవ మూర్తిర్బిబిదే త్రిదాస సామాన్యమేషాం ప్రథమావరత్వం విష్ణోర్ హరస్తస్య హరి కదాచిత్ వేదాస్తయోస్థావపి ధాతురాజ్యౌ. ఇది కుమార సంభవంలో ఉన్నటువంటి శ్లోకం. ఇక్కడ విష్ణువు అంటే కుమార సంభవంలో ఒక చోట మూర్తి ఒక్కటే, అది 3 విధములుగా బ్రహ్మ, విష్ణు, శివరూపాలలో ఏర్పడింది. అందుచేత ఒకప్పుడు విష్ణువు బ్రహ్మకు, శివుడికి మూల పురుషుడిగా, బ్రహ్మ మిగిలిన ఇద్దరికి మూల పురుషుడు అని ఒక చోట, శివుడు బ్రహ్మ విష్ణువులకు మూల పురుషుడు అని చెప్పబడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఎక్కడ భేదం లేదు. కాబట్టే కావ్యాల యందు ఈ 3 మూర్తులలో ఒక్కొక్కరిని వేరువేరు సందర్భముల యందు సృష్టిస్థితి సంహారకారకుడైన పరమాత్మగా వర్ణిస్తారు. ఇటువంటి వర్ణనలు ఇతిహాసాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, ప్రాచీన కావ్యాల్లో ఉన్నాయి, కోకొల్లలుగా కూడా మీకు చూపించవచ్చు. కాబట్టి సర్వదేవతలను సమమైనటువంటి భక్తితో ఆరాధించేటువంటి ప్రవృత్తి జనసామాన్యంలో అప్పటికే ఉంది. రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైనటువంటి మహనీయులు కూడా వారి బోధనల్లో కూడా తర్వాత వీటిని తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఇటువంటి తరుణంలో శైవం వైష్ణవం అనేటువంటి పేరుతో విభేదాలు సృష్టించడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. కాబట్టి స్మార్తులు అంటే వీరికో ఆగమం లేదు అని ఎంత నిందాపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ నిందలు పక్కన పెట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా అందరూ కలిసికట్టుగా సనాతన ధర్మానికి కృషి చేసేటువంటి ఒక సమున్నతమైనటువంటి మార్గమును ఏర్పరచుకునే ప్రయత్నం చేద్దాం. ముమ్మాటికి నేను చెబుతున్నాను, చిన్నజీయర్ స్వామి వారు చెప్పినటువంటి మాటలు సహేతుకమైన మాటలు కాదు. దానికి ఇంకెవరో చెప్పారు, ఏమిటి, తత్వవిధానంద సరస్వతి, తత్వవిధానంద స్వామి వారు చెప్పినప్పటికీ కూడా అది సరి అయిన విధానం కాదు. శంకరులు ఈ పీఠం స్థాపించలేదు, ఆ పీఠం స్థాపించలేదు, ఇది తప్పు. దానికి గ్రంథములు ఉన్నాయి, దానికి ఆధారములు ఉన్నాయి. మాధవీయ శంకర విజయాన్ని ప్రమాణంగా
చూస్తాము. కాబట్టి మాధవీయ శంకర విజయాది అనేక అంటే ప్రమాణాల దగ్గరికి వచ్చేస్తే మీకు చాలా ప్రమాణములు మేము చెప్తాము. ఇప్పుడు ఆదిశంకరులు పీఠాలు స్థాపించలేదు అని చెప్పటం వల్ల మీరేం సాధించదలుచుకున్నారు? ఇక్కడ ఎవరిని తక్కువ చేస్తున్నారు? ఇప్పుడు ఏనాడైనా మేము విష్ణువును నిందించామా? మేమందరం కూడా విష్ణు భక్తులమే. మాకు ఉదయం లేస్తే మాకు నరసింహుడితోనే పని. మా కులదైవం నరసింహస్వామి. శంకరాచార్యుల వారికి కూడా కృష్ణుడు. శంకర భగవత్పాదుల వారు విష్ణుభక్తి పరాయణుడు కాదు అని మేమెందుకంటాం? మేమందరం కూడా అంతే. అలా అని ఇక్కడ శివుడిని చెప్పేటప్పుడు మాత్రం భాగవతోత్తముడు అని తక్కువ చేసి చూపించేటువంటి విధానం లేదు మాలో. పరమాత్మ యందు భేదమనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. అందుకే తిక్కన సోమయాజి కూడా మహాభారత గ్రంథాన్ని హరిహర అద్వైత పరంగా చూపించాడు. ఇలా చెబుతూ పోతే ఇంకా ఎన్నో విధానాలు, ఎన్నో సమన్వయాలు కూడా చేయవచ్చు. చిన్నజీయర్ స్వామి వారు చెప్పినటువంటి మాట సరి అయినటువంటిది కాదు. చిన్నజీయర్ స్వామి వారి పట్ల మాకు ఎటువంటి ద్వేషము లేదు. వారు మహనీయులు. కానీ వారు ఈ విధంగా చెప్పి ఉండకూడదు. కాబట్టి ఇటువంటి మాటలు రామేశ్వరంలో రామలింగేశ్వరుడు కాదు, ఆదిశంకర భగవత్పాదుల వారు ఇలా చెయ్యలేదు అని ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇవేవి కూడా సరి అయినటువంటివి కాదు. వారు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు సరిగ్గా లేవు అని చెప్పటం మాత్రమే మా అందరి ఉద్దేశ్యము. తప్పితే వారి పట్ల వ్యక్తిగత ద్వేషము మాకెవ్వరికీ కూడా లేదు. సనాతన ధర్మం ఇప్పుడిప్పుడే కొంత పరిఢవిల్లేటువంటి దశలో ఇటువంటి మాటలు మాట్లాడి భేదాలు సృష్టించటం సరి అయినటువంటి పద్ధతి కాదు. చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి ఈ మాటలను కొంత ఖండించడం వల్ల వారి శిష్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణ అక్కరలే. ఒక ఆవిడ ఆ వీడియో మాకు చూపించారు. ఏదో చేతిలో పండ్లు పట్టుకొని చాలా జుగుప్సగా ఉంది. ఆవిడ ఛానల్ తర్వాత నేను చూస్తే అడుగడుగున స్మార్త ద్వేషం. అటువంటి వాళ్ళను స్వామివారు ఎలా దగ్గరికి తీస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు? వీరు వ్యక్తిగత నిందలు చేస్తే ఆ నింద మీరు చేయించినట్టు కాదా? తిరుమల సంప్రదాయం గురించి, ఇక తిరుమలలో విధుశేఖర భారతీ స్వామి వారి గురించి అంటే ఈ చర్చ ఆరోగ్యకరంగా లేదు. మేమందరం చెప్తున్నటువంటిది ఒకే మాట. ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క పీఠముల మీద మీరు వ్యాఖ్యానం చేయడం తగదు. అది చర్చనీయ అంశము కాదు అని చెప్పటం వరకు మాత్రమే. ఒకవేళ మీరు ఏ గ్రంథముల ఆధారంగా చెప్పారో వాటిని ముందర పెట్టండి. అవి తప్ప కరెక్టా అనేటువంటి విషయంలో మేము నిరూపణ చేస్తాము. ఒక చర్చ, ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చను చేద్దాం. ఒక ఆరోగ్యపరమైనటువంటి ఒక చర్చను సహేతుకంగా చేద్దాం. ఈ నిందలు వద్దు. దానికి కొన్ని గ్రంథాలు ప్రమాణం. ఒక సభ ఏర్పాటు చేయండి. అంతేకాని చతురామ్నాయ పీఠములు చేసిన సేవ ఎంత గొప్పది. చతురామ్నాయ పీఠముల యందు వచ్చినటువంటి మహనీయులు, పీఠాధీశ్వరులు ఎంత గొప్ప గ్రంథాలను రచించారు, ఎంత గొప్ప తపస్సు చేశారు. ఒక్కొక్క పీఠాధిపతి గురించి మనం మాట్లాడే అర్హత మనకుందా? కాబట్టి చాలా లోతైన చర్చకు దారి తీస్తోంది. ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లే. నిందించుకోవడం మానేసి
ఆరోగ్యకరమైనటువంటి చర్చను ఆరంభం చేయండి. వైష్ణవాన్ని ఎప్పుడూ మేము ద్వేషించము. మాకు నరసింహుడు చాలా ఇష్టం. మా అందరి ఉపాస్య దైవం నరసింహుడే. కాబట్టి సంప్రదాయాలు, పద్ధతులు వీటి వరకు వస్తే చక్కగా మేము చూపిస్తాం. అసలు ఇంకొక మాట మీకు చెబుతున్నాను వినండి. విధుశేఖర భారతీ స్వామి వారి గురించి మాట్లాడారు. వారు చెప్పింది తప్పు అని. ఎందుకు తప్పు అవుతుంది? తిరుమలకు ఆదిశంకర భగవత్పాదుల వారికి సంబంధం లేదా? మేము నిరూపణ చేస్తాం. మాధవీయ శంకర విజయంలో ఈ ప్రస్తావన ఉందే. ఒకసారి మీరు తిరుమల వెళ్ళి శృంగేరి జగద్గురువులకు తిరుమలలో ఎటువంటి మర్యాదలు ఉంటాయి, తిరుమల గర్భాలయ ప్రవేశము శృంగేరి జగద్గురువులకు ఉన్నది, ఇది తప్పని నిరూపించండి. తిరుమలకు వెళ్ళండి మీరు. 2012వ సంవత్సరం తిరుమల గర్భాలయంలో భారతీతీర్థ మహాస్వాముల వారు మూలమూర్తికి పూజ చేసి, గర్భాలయ ప్రవేశం చేసి, మూలమూర్తికి హారతిచ్చి పూజ చేసినటువంటి విధానాన్ని కనులారా వీక్షించాను నేను, ప్రత్యక్ష సాక్షిని. తిరుమల గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రీ 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 భారతీతీర్థ స్వాముల వారు చేస్తున్నప్పుడు కనులారా వీక్షించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లతో సహా. అది తప్పు కాదే? ఒకవేళ మీరన్నట్టే కనుక ఆదిశంకరులకు తిరుమలలో గౌరవం లేదు, ఆదిశంకరుల ప్రస్తావనే తిరుమల చరిత్రలో లేదు అంటే తిరుమల క్షేత్రంలో శృంగేరి జగద్గురువులకు అంత మర్యాద ఎందుకు ఇస్తారు? కొన్ని వందల సంవత్సరాలుగా తిరుమల క్షేత్రంలో ఆదిశంకర భగవత్పాదుల వారి సంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు గర్భాలయంలోకి వెళ్ళి మూలమూర్తిని ఆరాధన చేసేటువంటి గౌరవ మర్యాదలు శృంగేరి పీఠానికి ఉన్నాయి. తిరుమలలో ఇచ్చేటువంటి మర్యాదను ఇఫ్తీకఫాల్ అంటారు. దానిలో పెద్ద ఇఫ్తీకఫాల్, చిన్న ఇఫ్తీకఫాల్ అని 2 రకాలు ఉంటాయి. ఈ పదం మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఆలయ మర్యాదలు. ఆలయ మర్యాదల్లో శృంగేరి జగద్గురువులకు విశేషమైనటువంటి మర్యాదను తిరుమల క్షేత్రంలో కల్పించడం జరిగింది, ఆదిశంకరుల మీద గౌరవంతో. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ల రూపంలో తిరుమలలో ఉన్నాయి. ఇంకొక మాట మాట్లాడితే మీకు కోపం కూడా వస్తుందేమో, కానీ ఈ రోజున శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారికి తిరుమలలో ఆలయ మర్యాద ఇఫ్తికఫాల్ అనేటువంటిది ఉందా లేదా అనేది ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది నిందించడం లేదు. ఎందుకంటే పీఠముల యొక్క ప్రస్తావన దగ్గరికి వస్తే పీఠముల మీద ప్రస్తావన చేసేటువంటి వ్యక్తి ఇంకొక పీఠాధిపతి అయి ఉండాలి. అలా లెక్క పెడితే చిన్నజీయర్ స్వామి వారి యొక్క పీఠం ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు మా దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఆ ప్రశ్నలు ఏవి మేము అడగము. ఎందుకంటే మేమందరం కూడా చిన్నజీయర్ స్వామి వారిని గౌరవిస్తాం. ఈనాటి సమాజంలో వారు గొప్ప సేవ చేస్తున్నారు. అలాగే మా బంధువులు చాలామంది రామానుజ విగ్రహానికి అమెరికాలో చిన్నజీయర్ స్వామి వారు జోల పడితే బంగారు గాజులు వేశారు. మా స్మార్త సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బంగారం విరాళంగా ఇచ్చారు. మాకు ద్వేషం లేదే. కాబట్టి ద్వేషపూరితమైన ప్రసంగములు మాని
సమన్వయంతో, సామరస్యంతో, నిందాపూరితమైన మాటలు మాట్లాడకుండా మీ ముఖమాధ్యమాల్లో, మీ వాల్సులో పెట్టుకున్నటువంటివి తొలగించి సమన్వయంతో చూడండి. అప్పుడు మీకు ప్రతి ప్రశ్నకు జవాబు తెలుస్తుంది. అంతేకాని నిందించడం, వ్యక్తిగతమైనటువంటి వాటి మీద దూషణలు చేయటం ఇది తగదు, తగదు, తగదు. ఒక మంచి చర్చకు దారి తీసే ఒక మంచి వేదికను ఏర్పాటు చేయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఆ వేదిక మీద చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి చర్చ పెట్టండి. రామేశ్వరంలో రాముడు చేశాడా లేదా చర్చ తివ్వండి. అలాగే చతురామ్నాయ పీఠములను ఆదిశంకర భగవత్పాదులు స్థాపించారా లేదా చర్చ పెడదాం. ఆ చర్చ శృతి, స్మృతి, వేద, ఆగమ అన్నింటినీ సమన్వయం చేస్తూ ఉండాలి. చిన్నజీయర్ స్వామి వారిని ఈ చర్చకు రమ్మని చెప్పండి. శృంగేరి పీఠంలో ఒక చర్చ పెడదాం, లేకపోతే హైదరాబాదులో పెడదాం. అంతేకాని వారిని అనుసరించే కింది వ్యక్తులందరూ కూడా విమర్శించకండి, ఎవ్వరూ ఎవరిని తిట్టకండి. ఆరోగ్యకరమైన చర్చను ఏర్పాటు చేయండి, సమాధానాలు దొరుకుతాయి. ఎందుకంటే మనం అందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడాలి. స్మార్తులను దయచేసి తిట్టకండి, స్మార్తులను నిందించకండి. మీరు వెంటనే అంటారు మేము నిందిస్తులేము, మీరు కూడా నిందిస్తున్నారని. ఇది అందరికీ చెబుతున్నాను. నిందాపూరితమైన మాటల కంటే సహేతుకమైన సమన్వయ చర్చ, మంచి మాట చిట్ట చివరికి వాదముల కంటే సాధన చాలా గొప్పది. గొప్ప సాధన చేసినటువంటి వాడు ఎప్పుడూ ఈ విమర్శలను చెయ్యరు. సాధనలో సమత కనిపిస్తుంది. సాధనలో సమత లేని వారే విమర్శలు అధికంగా చేస్తారు, కువ్యాఖ్యలు చేస్తారు, లేనిపోనివి ఆరోపణలు చేస్తారు. కాబట్టి సాధన మీద దృష్టి పెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఇది అందరికీ వర్తిస్తుంది. జై శ్రీరామ్, జై నరసింహ.